ఫ్రెండ్స్, ఎప్పటికైనా సరే తాళి బంధమే నిలుస్తుందని మరొకసారి విజయ్ నిరూపించాడు. నిజం చెప్పాలి అంటే ఒక్క మాటలో విజయ్ అందరి నోళ్ళు మూయించాడనే చెప్పుకోవాలి. అసలు జరిగిన విషయం ఏంటంటే, విజయ్ పాలిటిక్స్‌లోకి వెళ్ళే ముందు తన ఆఖరి సినిమా 'జననాయకులని' చెప్పి తను ఓపెన్‌గా చెప్పేసాడు. అయితే అలాగా చెప్పిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా విడాకులనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఎవరికి? సంగీత గారికి అండ్ విజయ్ గారికి. కానీ 'జననాయకన్' సినిమా కోసం సంగీత ఎంత హ్యాపీగా వచ్చిందో మనం మాటల్లో చెప్పలేం. అయితే అదే సమయంలో విజయ్ కోసం త్రిష కూడా రావడం జరిగింది. కానీ త్రిష ఫోన్ చేసి విజయ్‌ని రమ్మంటే విజయ్ రానని మొహం మీద చెప్పడంతో కస్సుబుస్సులాడుతూ త్రిష చాలా అంటే చాలా అసహనాన్ని వ్యక్తం చేసింది. అయితే విజయ్ ఎవ్వరి దగ్గరికి రాలేదు. కేవలం వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి మాత్రమే వచ్చాడు. అలాగే తన భార్య దగ్గరికి వచ్చాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా విజయ్ గారు ఏరి మేరమంటే ఆయననే వెళ్లి అడుగు అంటూ కొద్దిగా రఫ్‌గానే సమాధానం చెప్పింది త్రిష. కానీ కట్ చేస్తే విజయ్ గారు మాత్రం తన భార్య, అలాగే తన అమ్మానాన్నలతో పాటుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉండి సినిమా చూసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా త్రిషకి కరెక్ట్ సమాధానమే విజయ్ చెప్పారు అంటూ చెప్పడం జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.